నమస్తే. తెలంగాణ సమాజం ఒక ఆశతో ఓటేసింది. మార్పు వస్తుంది అని ఆశించింది. కానీ ఇప్పుడు జరుగుతోంది చూస్తుంటే మాత్రం మార్పొచ్చింది. కానీ అది ప్రజలు అనుకున్న రీతిలో మాత్రం కాదు. ప్రజలు ఆశించిన దాంట్లో కనీస స్థాయిలో కూడా అది లేదు. మార్పు కేవలం ముఖ్యమంత్రి గారి ట్రావెల్ హిస్టరీలోనే కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న ఒక్కటే. అసలు మన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉంటున్నారా? లేక ఇతర రాష్ట్రాల్లో కాలం గడిపేస్తున్నారా? ముఖ్యమంత్రి అనంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పాలనను పక్కన పెట్టేసి అటు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి టూరిస్ట్ సీఎంలా తయారయ్యారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ యాత్రలంటే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకొస్తున్నారు. వారానికోసారి ఢిల్లీకి వెళ్ళకపోతే ఆయనకు నిద్ర పట్టడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయనంటే అసలు ఆయన ఏ స్థాయిలో పర్యటనలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే అధిష్టానం పిలిస్తే ఓకే. కానీ కొన్నిసార్లు ఎవరు పిలవకపోయినా సరే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారట రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఓ పక్క సమస్యలు తాండవిస్తుంటే ఇటు రేవంత్ రెడ్డి మాత్రం అటు మహారాష్ట్రలోనో లేక జార్ఖండ్లోనో కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరుగుతున్నారు అనేది తెలంగాణ వాదుల ఆవేదన. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికా? లేక ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చడానికా? రేవంత్ రెడ్డి పర్యటనల వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది అనేది ఇక్కడ కాదనలేని వాస్తవం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. తమ ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియక అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఎవరింటి మీదకు బుల్డోజర్ వస్తుందో అని చాలా ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా పాతాళం స్థాయికి పడిపోయిందని రియల్టర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు. మరి వీటిపై ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడో అలా అలా తిరుగుతుంటే ఎలా అని సామాన్యులు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు కూడా అటకెక్కింది. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సింది పోయి పొలిటికల్ టూర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సవాలక్ష సమస్యలు, వాటి పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి పర్యటనలు, ఫుట్బాల్ మ్యాచ్లు అంటూ తిరుగుతుండడం ఇక్కడ విచిత్రంగా కనిపిస్తోంది. ఎప్పుడు కళకళలాడాల్సిన సచివాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. ఒకప్పుడు పాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సెక్రటేరియట్ ఇప్పుడు ముఖ్యమంత్రి లేక నిశ్శబ్దంగా మారింది. కీలకమైన ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడి నిర్ణయాలు అక్కడే ఆగిపోయాయి. ప్రతిపక్షాలంటే ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి. కానీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణకు ఒక విజిటింగ్ సీఎంలా తయారయ్యారు అనేది కాదనలేని వాస్తవం. ఢిల్లీ టూర్లతో ఆయన ఎప్పుడు బిజీగా ఉన్నారు. అవి సరిపోవన్నట్టుగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఆయన మారిపోతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అయిపోయాయి. ఇప్పుడు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం అంటూ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు వచ్చడం కూడా ఫుట్బాల్ మ్యాచ్తోనో ఏదో ఒక ఈవెంట్లోనో గడిపేస్తున్నారన్న ఆరోపణలైతే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి. అయితే పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తారా? లేదంటే ప్రత్యర్థులను ఎలా తిట్టాలి అనే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు? సో వీటి విషయాల మీద ప్రాధాన్యత తప్పించి సగం ఇంపార్టెన్స్ ఇక్కడున్న ప్రజలపై పెట్టినా బాగుండేది అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ఇప్పుడు. రాష్ట్రం ఓ పక్కన తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా తెలంగాణలో సమస్యలు చుట్టుముడుతున్నా రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో విహరిస్తున్నారని మండిపడుతున్నారు ప్రజలు. మేడారంలో శిల కూలి ఓ పసిబిడ్డ కాలుపోయింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ పాపంలో రేవంత్ సర్కార్ పాత్ర ఎంత అనేది కూడా మీకు తెలిసిందే. అభంశుభం తెలియని చిన్నారి భవిష్యత్తును చీకటిమయం చేసింది ఎవరో కూడా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అయితే ఉంది. తమ ప్రభుత్వ వైఫల్యం వల్ల, కొందరి కకృతి వల్ల ఒక చిన్నారి కాలు కోల్పోతే అటు ముఖ్యమంత్రి కానీ, కనీసం మంత్రులు కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అనంటే ఇది ఎంత దుర్మార్గం. ఆటలాడడానికి దొరికే టైము ఇలాంటి బాధితులను పరామర్శించడానికి దొరకదా? మేడారంలో నాసిరకం పనులు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సమయం లేదా? అసలు దీన్ని ఎలా ప్రజాప్రభుత్వం అనాలి? వీరిని ఎలా ప్రజాప్రతినిధులు అనాలి అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఇదొక్కటే కాదు, ఒక పక్క యూరియా లేక అన్నదాతలు పాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. బెనిఫిట్స్ లేక పింఛన్లు రాక మాజీ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలా సకల జనులు సమస్యలతో సతమతమవుతూ కడుపు మండి రోడ్డెక్కితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటినేటిని పట్టించుకోకుండా
ఫుట్బాల్ ఆడడం ఎంతవరకు సమంజసమని ప్రజలంతా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారట. ఖమ్మం వెలుగుమట్ల గోడు పట్టని ముఖ్యమంత్రి, మంత్రులకు వారి బాధ కంటే, పేద ప్రజల ఆవేదన కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. అసెంబ్లీ నడుస్తుంటే కూడా ఆటల పోటీలు నిర్వహించిన నాయకులకు బాధలో ఉన్న జనాన్ని పరామర్శించే టైం కూడా దొరక్కపోవడం నిజంగా శోచనీయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పార్ట్ టైం ఇమేజ్ వదిలించుకోవాలి. పక్క రాష్ట్రాల ఎన్నికల కంటే తన పక్కనే ఉన్న రైతుల కష్టాల గురించి ఆలోచించాలి, గుర్తించాలి. లేదంటే ప్రజలు కూడా ఆయన్ను ఫుల్ టైం ఇంటికే పరిమితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.